131 అమెండ్మెంట్ బిల్ ఫెయిల్ అవ్వటం వల్ల మన సౌత్ ఇండియన్ స్టేట్స్ కి బెనిఫిటా లేక లాసా? లెట్స్ బ్రేక్ డౌన్ దిస్. 17th ఏప్రిల్ ఫ్రైడే నైట్ న మన పార్లమెంట్ లో ఒక హిస్టారిక్ లెజిస్లేటివ్ సెట్ బ్యాక్ జరిగింది. ఎవ్రీవన్ థాట్ లైక్ 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ పాస్ అవుతుంది అని. బట్ 2/3 మెజారిటీ కూడా రాలేదు. గవర్నమెంట్ అనుకున్న ఫిగర్ కంటే 60 ఓట్స్ తక్కువగా వచ్చాయి. అసలు ఏం జరిగిందో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ టాక్ అబౌట్ ద ఉమెన్ రిప్రజెంటేషన్ ఫస్ట్. రైట్ నో మన పార్లమెంట్ లో ఉమెన్ ఎంపీస్ రిప్రజెంటేషన్ 13 to 15% మాత్రమే ఉంది. బట్ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఉమెన్ ఓటర్స్ కౌంట్ రికార్డ్ లెవెల్స్ లో ఉంది. కొన్ని స్టేట్స్ లో అయితే 80% కి టచ్ అవుతుంది. గవర్నమెంట్ ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి 33% ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ పార్లమెంట్ లో కావాలి. ఈ బిల్ కనుక పాస్ అయి ఉంటే ప్రెసెంట్ ఉన్న 543 సీట్స్ కాస్త 815 సీట్స్ టు 850 సీట్స్ కి పెరిగేవి. ఇందులో 272 సీట్స్ ఎక్స్క్లూసివ్ గా ఉమెన్ కోసం రిజర్వ్ అయ్యేవి. అందరికీ అవసరమైన ఈ ఉమెన్ రిజర్వేషన్ ఎందుకు ఆగిపోయినట్టు? బికాస్ ఆఫ్ డీలిమిటేషన్. గవర్నమెంట్ ఈ ప్రాసెస్ ని సీట్స్ ఇంక్రీజ్ చేసే ప్రాసెస్ తోటి లింక్ చేసింది. పాపులేషన్ ని బేస్ చేసుకొని సీట్స్ ఇంక్రీజ్ చేస్తే పాపులేషన్ ఎక్కువగా ఉన్న నార్త్ ఇండియా స్టేట్స్ కి పార్లమెంట్ లో ఎక్కువ రిప్రజెంటేషన్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ మాటలు విని పాపులేషన్ ని కంట్రోల్ చేసిన సౌత్ ఇండియా స్టేట్స్ కి పార్లమెంట్ లో రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది. ఈ రీజన్ ని బేస్ చేసుకొని అపోజిషన్ పార్టీ లీడర్స్ లైక్ రాహుల్ గాంధీ అండ్ స్టాలిన్ ఆర్గ్యూ చేస్తున్నారు. దీనివల్ల ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఆగిపోయింది. దీనికి రిజల్ట్ గా ప్రెసెంట్ ఉమెన్ రిజర్వేషన్ ప్రాసెస్ ఆగిపోయింది. ఇది మోదీ గవర్నమెంట్ కి లాస్ట్ 12 years లో జరిగిన మేజర్ కాన్స్టిట్యూషనల్ డిఫిట్. నారీ శక్తి పోలింగ్ బూత్స్ దగ్గర స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ పార్లమెంట్ హౌసెస్ లో ఇంకా దూరంగానే ఉంది. సో మీరేమంటారు? ఉమెన్ రిజర్వేషన్ ప్రాసెస్ ని సీట్స్ ఎక్స్పాన్షన్ తో లింక్ చేయడం కరెక్టే అంటారా, లేక స్టాండ్ అలోన్ గానే బిల్ పాస్ చేయాల్సిందా? షేర్ యువర్ వ్యూస్ ఇన్ కామెంట్స్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.